సో నేను ఇక్కడ మనం ఇంగ్లీష్లోకి వెళ్తే మొట్టమొదటి వచనము ఏమనుంది? రండి. ఏమంటున్నా? రండి కదా. అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? పిలుస్తున్నారు. ఆహ్వానం అంటారు కదా, ఆహ్వానం. రండి కదా. మనం కూడా నిన్ననే మనకు ఏం జరిగింది? ఎంగేజ్మెంట్ జరిగింది కదా. వాళ్ళు ఫ్యామిలీస్ ఏం చేసినారు? మనల్ని పిలిచినారు కదా, రండి మా బిడ్డలు ఈ రోజుని ఆశీర్వదించండి అని వాళ్ళు పిలిచినారు కదా. కాబట్టి మనము ఆ విధంగా వెళ్తా వచ్చినాం, రండి. కాబట్టి వివాహాన్ని కూడా అదే విధంగా పిలుస్తారు కదా, రండి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉంటున్నారు అంటే రండి పిలుస్తూ ఉన్నాడు కదా. మనము కూడా ఇంతకుముందు మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని అనేక రకాలుగా మనల్ని పిలుస్తూ వచ్చినాడు. ఒకటి, మనం పరిశుద్ధులుగా జీవించడానికి మనల్ని ఏం చేసినాడు? ఆయన పిలిచినాడు. తర్వాత లాస్ట్ వీక్ కూడా మనం చూస్తూ వచ్చినాం, సహనముతో అంతం వరకు ఉండడానికి మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనల్ని పిలుస్తూ వచ్చినాడు. దేని కొరకి? ఏం చేయాలంట? రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. కాబట్టి ఆయన మనల్ని ఆరాధించడానికి పిలుస్తూ ఉంటున్నాడు కదా. మనం ఆరాధించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి అందుకే మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు ఆయన, రండి. కాబట్టి మనము అందుకరికి ఈ ఉదయకాల సమయంలో వస్తూ వచ్చినాం కదా. మనం ఆయన్ని ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి ఎటువంటి వారు ఆయన్ని ఆరాధించాలి అంట? చూడండి, యోహాను సువార్త 4:23 వచనం. ఎటువంటి వారు ఆయన్ని ఆరాధించాలి అనేటువంటి విషయము ఇక్కడ రాయబడి. చూడండి, ఎట్లా ఆరాధించాలంట? ఎటువంటి వారు ఆరాధించాలంట? యథార్థముగా ఆరాధించేటువంటి వాళ్ళు కావాలంట. తర్వాత అది ఎటువంటి వాళ్ళు కావాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు దేవుడు. యథార్థముగా ఆయన్ని ఆరాధించేటువంటి వారు కావాలి. ఎట్లా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలంట. అటువంటి వారిని ఆయన కోరుకొనుచున్నాడు. అంతేకాదు, కింద 1 అని రాసి ఏమని చెప్తా ఉన్నాడు? వెదుకుచున్నాడు కదా. కాబట్టి నువ్వు నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉంటూ వచ్చినాం కదా. మనము వ్యర్థమైనటువంటి వాటిని ఆరాధిస్తూ వచ్చినాం. అనేకమైనటువంటి వాటిని ఆరాధిస్తూ వచ్చినాం. దేవుడని చెప్పబడుతున్నటువంటి వాటిని, లేకపోతే దేవతలని చెప్పబడుతున్నటువంటి వాటిని ఆరాధిస్తూ వచ్చినాం. లేకపోతే మనుషులను ఆరాధిస్తూ వచ్చినాం. లేకపోతే మన యొక్క ఉద్యోగాలను ఆరాధిస్తూ వచ్చినాం. లేకపోతే మన జీవితాలను ఆరాధిస్తూ వచ్చినాం కదా. కొంతమంది వాళ్ళని వాళ్ళు చాలా ఆరాధించుకుంటారు. ఎక్కడ? అద్దం ముందు కదా. కాబట్టి అట్లా ఆరాధించుకుంటా వచ్చినాం. కానీ అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే నిజముగా యథార్థముగా ఆరాధించేటువంటి వారిగా ఉండడానికి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? పిలుస్తా వచ్చినాడు. అంతేకాదు, ఏం చేసినాడంట? ఆయన మనల్ని వెదికినాడంట. ఆయనే మనల్ని వెదికినాడు. ఆయనే మనల్ని వెదికి మనం ఆ విధంగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు, ఇంకా ఎవరిని ఆరాధించాలంటే ఇక్కడ రాయబడతారు, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరిని ఆరాధించాలంట? అది ఆయనకే ఆరాధనలు అన్నీ కూడా ఆయనకే చెల్లాలి. ఇంకెవ్వరికి కూడా చెల్లేటువంటివిగా ఉండకూడదు. కాబట్టి ఆయన్నే మనం ఆరాధించేటువంటి. కాబట్టి మన ఆరాధన ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి గాడ్ సెంటర్డ్. కాబట్టి దేవుణ్ణి ఆధారము చేసుకొని మన ఆరాధన ఉండేటువంటిదిగా ఉంటురాలి. కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. అటువంటి వారే కావాలని ఆయన కోరుకుంటా వచ్చినాడు. ఆయన వెతుకుతా వచ్చినాడు. వెతికినాడు, మనల్ని కనుగొన్నాడు. మనల్ని ఆ విధంగా ఆరాధించడానికి ఆయన మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు, చూడండి, ఇంకా మనము ఎట్లా ఆరాధించాలి అని ఆయన పిలుస్తూ ఉంటున్నాడంటే చూడండి, రండి 95:1 రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము,
మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేదుము. ఎట్లా ఆరాధించాలంట ఆయన్ని? ఉత్సాహముతో, సంతోషముతో ఆయన్ని ఆరాధించాలి. అందుకొరకే మనల్ని పిలిచినాడు కదా, ఎండు ముఖాలు వేసుకొని లేకపోతే కదా, అందుకు కాదు మనల్ని పిలిచింది. కాబట్టి సంతోషముతో, ఆనందముతో మనం ఆయన్ని ఆరాధించాలి అని అందుకే ఆయన మనల్ని వెతికినాడు, మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం ఆ విధంగా ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి, చాలా మంచి మాట. చూడండి, అంతేకాదు మనం గమనించినట్లయితే కీర్తనలు 34:11 కూడా 34:11 కూడా కీర్తనకారుడు చెప్తా ఉంటున్నాడు, క్షమించండి 32:11. చూడండి, ఇప్పుడు మనం నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఏం చేయాలంట? ఇప్పుడు మనం యోహాను సువార్త 4:23 ప్రకారం ఎందుకు పిలిచినాడు? యథార్థముగా ఆయన్ని. ఇప్పుడు మనం యథార్థంగా ఆరాధిస్తా ఉన్నప్పుడు మనం ఎట్లా ఆరాధించాలంట? మీరందరూ ఆనంద గానాలు చేయాలంట. కాబట్టి ఆనందంతో మనం ఆయన్ని ఆరాధించాలి కదా. చూడండి, ఇంకొక మాట, చాలా చక్కని మాట రాయబడతా వచ్చింది. లూకా సువార్త 15:32 తప్పిపోయినటువంటి కుమారుడు గురించి తండ్రి చెప్పినటువంటి మాటలు ఇవి. చూడండి, లూకా సువార్త 15:32. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈ నీ తమ్ముడు ఎందుకు ఆనందించడము సంతోషించడం యుక్తం అంట? ఎందుకంట? ఈ నీ తమ్ముడు ఏమైనాడంట? అది చనిపోయి తిరిగి బ్రతికినాడంట. అంతేకాదు, తప్పిపోయి దొరికినాడు. కాబట్టి ఒకప్పుడు నువ్వు నేను కూడా ఎటువంటి పరిస్థితిలోనే ఉంటా వచ్చినాం కదా, చనిపోయినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:1 చెప్పబడినటువంటి రీతిగా మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా ఏం చేస్తా వచ్చినాడు? తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతా వచ్చినాడు కదా. ఆస్తిని అంతటి తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయినాడు? దూర దేశానికి వెళ్ళిపోయినాడంట కదా. మనం కూడా మనల్ని సృజించినటువంటి దేవుణ్ణి, మనల్ని నిర్మించినటువంటి దేవుణ్ణి, తల్లి గర్భములో ఉన్నప్పుడే మనల్ని ఎరిగినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోయి మనం ఆయనకి దూరంగా వెళ్ళిపోతా వచ్చినాం కదా. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా దూరంగా, తండ్రికి దూరంగా వెళ్ళిపోయి ఇష్టానుసారమైనటువంటి జీవితం, ఈ లోకములో అనేక రకాలైనటువంటి పాప భోగముల్లో జీవిస్తా కదా, తినుచు, త్రాగుచు, సుఖించుచు, ఆనందించుచు అటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాడు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు అట్లే ఉంటా వచ్చినాం. ఈ లోకంలో నిజమైనటువంటి దేవుణ్ణి ఎరక్క, నిజమైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, ఆ యొక్క సృష్టికంత అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి, నీకు నాకు తండ్రిగా ఉన్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మనం ఈ లోకంలో ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ వచ్చినాం. మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తూ వచ్చినాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి మనం బానిసలమైపోతా వచ్చినాం. అటువంటి నిన్ను నన్ను ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, ఏం చేస్తా వచ్చినాడు? జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు కదా. అంతేకాదు, చూడండి ఏమైంది? తప్పిపోయినటువంటి కుమారుడికి ఏమైంది? దూరదేశంలో ఉన్నాడు కదా. ఏం చేసినాడు? తిన్నాడు, తాగినాడు, బాగా ఎంతో ఎంజాయ్ చేసినాడు. ఎంజాయ్ చేసిన తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత 17వ వచనంలో ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఎవరు కలిగి చేసినారు బుద్ధి? అది నా తండ్రి ఇంత ఎంతో మంది కూలివాండ్రకు, అది నా తండ్రి ఇంటిలో అనేకమైనటువంటి కూలివారికి అన్నం ఉంది అని అప్పుడు వచ్చింది బుద్ధి. కాబట్టి మనం కూడా అటువంటి పరిస్థితిలోనే ఉంటా వచ్చినాం. ఈ లోకంలో దేవుణ్ణి ఎరక్క ఇష్టానుసారమైనటువంటి స్థితిలో జీవిస్తా మరణానికి సమీపంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మనకి ఏం కలగజేస్తా వచ్చినాడు?
బుద్ధి కలగజేస్తా వచ్చినాడు. చూడండి ఏమైందంటే మన కన్నులు చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అది మనకి ఏం కలుగజేసిందంట? అది మనం కూడా అటువంటి గుడ్డితనంలో ఉంటా వచ్చినాం, బుద్ధి లేకుండా ఉంటా వచ్చినాం, తెలివి లేకుండా ఉంటా వచ్చినాం, వివేకము లేకుండా ఉంటా వచ్చినాం. అటువంటి మనలకి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే బుద్ధి కలగజేస్తా వచ్చినాడు. కలగజేసి ఆయన నిన్ను నన్ను తిరిగి ఆయన సమకూర్చుకుంటా వచ్చినాడు కదా. కాబట్టి ఎప్పుడైతే బుద్ధి కలిగిందో చిన్న కుమారుడు ఏం చేసినాడు? ఎక్కడ పోయినాడు? అది తండ్రి ఇంది పోయినాడు. 18వ వచనం అనుకుంటా వచ్చిన, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. అప్పుడు అనుకున్నాడు, బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తా వచ్చినాడు? తండ్రి దగ్గరికి వెళ్తా వచ్చాడు. కానీ చూడండి 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి. అది కదా ఫస్ట్ స్టెప్. బుద్ధి కలిగించినాడు. బుద్ధి కలిగించిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఎవరు తీసుకున్నారు? కుమారుడు తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? నేను ఎవరి దగ్గరికి పోవాలి? కానీ దూరంగా ఉన్నప్పుడే ఎవరు చూసినారు? అది తండ్రి చూసి పరిగెత్తుకుంటూ పోయినాడంట. మనం కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్లోనే ఉంటా వచ్చినాం. ఈ లోకంలో గుడ్డితనంతో ఉంటా వచ్చినాం, బుద్ధి లేనటువంటి వారంగా ఉంటూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని మన మనోనేత్రం వెలిగింపజేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే మనం తండ్రి దగ్గరికి మనం వస్తూ వచ్చినాము, ఆయన మనల్ని చేర్చుకుంటా వచ్చినాడు, పరిగెత్తుకుంటా పోయినాడు, పట్టుకుంటా వచ్చినాడు, వెతుకుతా వచ్చినాడు మనల్ని. ఆయన చూడండి ఏం చేసినాడంట, పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోలేను కదా. కాబట్టి మనల్ని కూడా ఆ విధంగా కౌగిలించుకున్నాడు, దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకుని ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత చూడండి 21వ వచనంలో ఏం చేస్తూ వచ్చినాడు చిన్న కుమారుడు. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. ఇప్పుడు ఏం చేస్తా ఉంటున్నాడు కుమారుడు? తన పాపాలని కదా. మనం కూడా మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగినటువంటి వాడిగా ఉండి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? పవిత్రులుగా చేస్తా వచ్చినాడు. యోహాను రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో ఉన్నాయి. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని క్షమించి వేస్తా వచ్చినాడు. మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు కదా. తర్వాత తండ్రి చూడండి ప్రశస్త వస్త్రం 22వ వచనంలో ప్రశస్త వస్త్రం తీసుకొచ్చినాడంట. కాబట్టి మనకు కూడా రక్షణ అనేటువంటి వస్త్రాన్ని మనకు ధరింపజేస్తూ వచ్చినాడు. అందుకే 95వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కీర్తనలు 95వ అధ్యాయం, మన రక్షణ దుర్గమును బట్టి మనం ఏం చేయాలంటే ఆయన్ని సంతోషగానము. అది ఆయనే మనకు రక్షణ కలుగజేస్తూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనము ఈ విధంగా అనేకమైనటువంటి వస్త్రాలు కదా, రక్షణ వస్త్రము, నీతి వస్త్రం, అనేకమైనటువంటి వస్త్రాలు మనకు ధరింపజేస్తూ వచ్చినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందును బట్టి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఏ విధంగా ఆరాధించాలంట? సంతోషముతో, ఆనందముతో కదా మనం ఆయన ఆరాధించాలి. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు ఏమంటే, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. నేను మరలా చెప్తాను, మీరు ఆనందించండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయన యందు ఆనందించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఆ విధంగా మనము ఆయన్ని ఆరాధించాలి. అందుకొరకే మనల్ని ఆయన పిలుస్తూ వచ్చాడు కదా. అందుకొరకే మనల్ని ఆయన వెతుకుతూ వచ్చినాడు, ఆయన కనుగొంటూ వచ్చినాడు.
అందుకొరకే మనల్ని ఆయన ఏర్పరచుకుంటా వచ్చాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన్ని సంతోషగానముతో, ఆనందగానముతో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు మనం తర్వాత గమనించినట్లయితే చూడండి, ఇంకా ఎక్కడ ఆరాధించాలంట, 2వ వచనం. అది చూడండి, మనం గమనించినట్లయితే మనం వ్యక్తిగతంగా ఆరాధించాలి. అంతేకాదు మనం ఎట్లా ఇంకా ఎక్కడికి వచ్చి ఆరాధించాలంట, ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించాల, బహిరంగంగా ఆరాధించాలి. మనం ఆయన్ని సంఘముగా మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. మనం మౌనంగా ఉండకూడదు. అనేక సార్లు మనం ఏమనుకుంటాం, నేను ఇంట్లో ఆరాధన చేసిన, లేకపోతే లేకపోతే నేను మనసులో ఆరాధించుకున్నాను, మంచిదే. కానీ సంఘంగా కూడా మనము ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. బహిరంగంగా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా ఉంటూ రావాలి కదా. కాబట్టి అందుకే ఆయన మనం పిలుస్తూ వచ్చినాడు. అంతేకాదు మన ఆరాధన ఎట్లా ఉండాలంటే బలంగా ఉండాలి కదా. అనేక సార్లు మన ఆరాధన ఎట్లా ఉంటుంది, వీక్గా ఉంటుంది కదా. మన ఆరాధన చాలా బలం కలిగి ఉండాలి కదా. చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనం. బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చూడండి, వీళ్ళు ధ్వని చేస్తే ఏమైందంట, అది ఎంత బలం ఉంది కదా ఆరాధనలో, ఎంత బలం ఉంది కదా. ఇక్కడ కూడా మనకి ఏం చేయమన్నాడు, ఉత్సాహధ్వని. వీళ్ళు కూడా ఇక్కడ ధ్వని చేసినారు. ఇశ్రాయేలు ధ్వని చేస్తే ఏమవుతా వచ్చినాయంటే ఎరికో కోట గోడలు కూడా కూలిపోతా వచ్చినాయి. కాబట్టి మన ఆరాధన ఎంత బలంగా ఉండాలంటే శత్రు గోడలు కూలిపోవాలా, శత్రువు సిగ్గుపడేలా ఉండాలా. కాబట్టి అటువంటి ఆరాధన మన జీవితంలో మనం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. అదే యథార్థమైనటువంటి ఆరాధన, అదే నిజమైనటువంటి ఆరాధన అయింది. కాబట్టి మనం ఆ విధంగా ఆరాధించాలి. అంతేగా చూడండి, 1 సమూయేలు 4వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. చూడండి ఇక్కడ మనం యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించున్నంత గొప్ప, వీళ్ళు ఎంత గొప్పగా ఆరాధన చేసినారంటే భూమి కూడా ఏమైందంట, వీళ్ళ ధ్వనికి ప్రతిధ్వని ఇచ్చిందంట భూమి. కాబట్టి తర్వాత ఏమైపోయినా చూడండి, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఫిలిస్తీన్లు ఆ ధ్వని చూసి, భూమి కంపించింది చూసి వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళు భయపడ్డారు వాళ్ళు. కాబట్టి ఆరాధనకి అంత శక్తి ఉంది, ఆరాధనకి అంత బలం ఉంది. మనము ఆరాధన నిజంగా యథార్థంగా మనం ఆయన్ని ఆరాధించినట్లయితే శత్రువు భయపడతాడు, అట్లే మన దగ్గరికి కూడా రాడు. అందుకే మనం ఉదయకాల సమయంలోనే ఆరాధించాలి అని ఎందుకు పదే పెద్దలు అంకుల్ వాళ్ళు ఇంతగా మనకు ఎందుకు చెప్తా ఉంటున్నారంటే, ఎందుకు మనం ఉదయకాల సమయంలో లేచి ఆరాధిస్తే ఏమవుతాడు, శత్రువు భయపడతాడు. ఆ రోజంతా మన దగ్గరికి దరిదాపులో కూడా రాడు. కాబట్టి ఆరాధనకి అంత శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తిని మనం ఎరిగినటువంటి వారమై మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అందుకే చూడండి, మనం గమనించినట్లయితే, అంతేకాదు దావీదు కూడా ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చిన తర్వాత ఎంతగానో సంతోషంతో ఆనందంతో గంతులేసి ఆయన ఆరాధిస్తూ వచ్చినాడు కదా. కాబట్టి మనం కూడా సంతోషంతో ఆనందంతో ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురావాలి. ఎందును బట్టి అంటే ఆయనే మన రక్షణ దుర్గమై ఉన్నాడు, ఆయనే మన రక్షణ. కాబట్టి అందును బట్టే మనము ఆయన్ని ఆరాధించాలి. అంతేకాదు ఆయన మనల్ని సంతోషముతో ఆనందంతో ఆరాధించడానికి ఆయన మనల్ని పిలుస్తూ వచ్చినాడు కదా. అంతే చూడండి, తర్వాత 95వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా మహాదేవుడు మహారాజు
పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. చాలు చూడండి, యెహోవా ఎటువంటి దేవుడు అంట? మహాదేవుడు కదా. కాబట్టి ఇదే సత్యం. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరిగి ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు దేవతలందరికీ పైన ఏంటంట? మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు, మహాత్మ్యము కలిగినటువంటి మహారాజు కదా. అంతేకాదు భూమి ఆగాధ స్థలములు ఆయన అంటే ఇది ఏం రిప్రజెంట్ చేస్తా ఉంటే హీఈస్ ఎ క్రియేటర్. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉంది, సర్వ అధికారము కలిగినటువంటి దేవుడు కదా. హీఈస్ ఎ సావరిన్ గాడ్, హీఈస్ ఎ క్రియేటర్, హీఈస్ ఎ కింగ్. కాబట్టి అందును బట్టి మనం ఏం చేయాలి అంటే ఆయన ఆరాధన. ఇదే సత్యం. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎరుగుతూ వచ్చినాం, ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటూ వచ్చినాం. కాబట్టి తెలుసుకున్నటువంటి మనం ఏం చేయాలంటే అటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. గమ్మున ఉండకూడదు. మనం మౌనంగా ఉంటే అది ఎంతో అవమానకరం కదా. కాబట్టి మనం ఆ విధంగా ఆరాధించాలి. కాబట్టి అంతేకాదు, అందుకే మనం ఏం చేయాలంటే సమాజంలో కదా మన గొంతెత్తి కదా మనము ఏం చేయాలంటే నిజమైనటువంటి దేవుణ్ణి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటి సత్యము మనం తెలుసుకొని మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధించాలి. అదే యథార్థమైనటువంటి ఆరాధన, అదే నిజమైనటువంటి ఆరాధన కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే చూడండి, తర్వాత 95వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. చాలు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 7వ వచనంలో రండి నమస్కారము చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కాబట్టి మనల్ని ఎందుకొరకే పిలుస్తూ ఉంటున్నాడంటే మనము భక్తితో భయంతో ఆయన్ని ఆరాధించాలని పిలుస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే సంతోషముతో ఆనందంతో ఆయన్ని ఆరాధించాలా. ఎందుకు సంతోషంతో ఆనందంతో మనం ఆయన ఆరాధించాలా? మనం కూడా ఒకప్పుడు ఎట్లా ఉంటా వచ్చినాం? ఈ లోకంలో తప్పుపోయినటువంటి కుమారుడు వల్లే ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన రక్షిస్తూ వచ్చినాడు కదా. ఆయన వెతుకుతూ వచ్చినాడు. ఆయన మనల్ని హత్తుకొని ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు. మన పాపాలను క్షమిస్తూ వచ్చినాడు. నమ్మదగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. అంతేకాదు మనం గమనించినట్లయితే ఆయన్ని సంతోషముతో ఆనందంతో ఇంకా ఎందుకు ఆరాధించాలంట? మనం అవన్నీ చూస్తాం. అంతే బలంగా మనం ఆయన ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన సత్యం ఏంటి? సత్యం ఏంటి? ఆయనే నిజమైనటువంటి దేవుడు కదా. ఆయనే సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనే రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి అందును బట్టే మనం ఆయన్ని ఆరాధించాలి. కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు మనం ఎట్లా ఆరాధించాలంట? ఎట్లా ఆరాధించడానికి మనం పిలువబడుతూ వచ్చినామంట? ఆయన్ని భయంతో భక్తితో ఆరాధించాలి. మన ఇష్టానుసారంగా మనం ఆరాధించడానికి కాదు. ఎట్లంటే అట్లా ఆరాధిస్తే కుదరదు. ఆయన్ని భక్తితో భయముతో మనం ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆ గౌరవంతో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటురాలి. అందుకే చూడండి, అపోస్తలుడు అయినటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు. దైవకృప కలిగి ఉండము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండము. ఆ కృప కలిగి ఎట్లా చేయాలంట? వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ, ప్రీతికరమైనటువంటి ఆరాధన ఎట్లా చేయాలంట? వినయ భయభక్తులతో చేయాలంట. ఎందుకంటే ఆయన ఎవరు? దహించేటువంటి అగ్ని.
కదా. మనం అట్లా ఇట్లా ఆరాధన చేసే కుదరదు. కాబట్టి మనము భయంతో భక్తితో ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. ఒకరు ఇట్లే ఆరాధించినారు, ఎవరు భయం లేకుండా భక్తి లేకుండా ఆయన ఆరాధించినారు, ఏమైపోయినారు చూడండి. అదండి, అన్య అగ్నిని తీసుకొచ్చి ఏం చేసినారు వాళ్ళు, నాదాబు అబీహులు ఏం చేసినారు వాళ్ళు, అన్య అగ్నిని తీసుకొచ్చి. కాబట్టి అది దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వర్షిప్. కాబట్టి దేవుడు దహించేటువంటి అగ్ని. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆరాధించేటప్పుడు ఎంతో భయంతో భక్తితో మనం ఆయన ఆరాధించాలి. వినవే భయభక్తులతో ఆయనకి ప్రీతికరమైనటువంటి ఆరాధన మనం జరిగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆ విధంగా ఉండాలి. అదే ఇక్కడ కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా ఆయన్ని ఆరాధించాలి, మనం ఆ విధంగా ఉండి ఆరాధించాలి ఆయన చెప్తా వచ్చినాడు కదా. చూడండి, మనము అనేక మార్లు ఎట్లా ఆరాధిస్తూ ఉంటామంటే మలాకి గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 11వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. అది కదా. చూడండి, నేను ఘనమైనటువంటి ఇప్పుడు కూడా మనం 95వ కీర్తనలో మనం అదే చదువుకుంటా వచ్చినాం. ఆయన ఏమైనాడంట, అటువంటి మహారాజుకి ఏం చేస్తూ ఉంటున్నారంట. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని, అది మనం అట్లా ఉండకూడదు. కాబట్టి భయముతో భక్తితో గౌరవంతో ఆయన్ని ఆరాధించడం అంటే అదే. ఏదో నిర్లక్ష్యముగా లేకపోతే చెడిపోయిన దానిని, లేకపోతే మనము బాధాకరంగా, లేకపోతే ఏదో చెయ్యాలంటే చెయ్యాలి, లేకపోతే పద్ధతిగా అలవాటు ప్రకారంగా, లేకపోతే ప్రతి ఆదివారం చేస్తాను కదా అని చేసేది కాదు. భయముతో భక్తితో మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా, మనం శ్రేష్టమైన దాన్ని మనం ఆయనకి ఇచ్చి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఘనమైనటువంటి మహారాజుగా ఉన్నాడు. కాబట్టి భయభక్తులతో ఆయనకి ప్రీతికరమైనటువంటి సేవ, ప్రీతికరమైనటువంటి ఆరాధన నువ్వు నేను జరిగించాలని ఆయన మనల్ని పిలుస్తూ వచ్చినాడు. కాబట్టి మనము ఆయన్ని అందుబట్టి మనం ఆయన ఆరాధించాలి. అంతేగా చూడండి, ఇంకా గమనించినట్లయితే 6వ వచనం 95:6 ఆయన మన దేవుడు, ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదా. కాబట్టి మనము ఆయన మేపేటువంటి ఆయన గొర్రెలం మనం కదా. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. గొర్రెలు తనకు కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవు. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగ ఎరుగును, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. చూడండి, నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి ఆయన మనకు మంచి కాపరిగా ఉంటా వచ్చినాడు. మంచి కాపరి ఏం చేస్తాడంట, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం అర్పిస్తాడు. కాబట్టి నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అందుకే ఆయన మంచి కాపరిగా ఉంటూ వచ్చినాడు. ఆయన మేపేటువంటి గొర్రెలము.
కాబట్టి అందును బట్టి మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. కాబట్టి నీ కొరకే నా కొరకే ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. నిన్ను నన్ను ఆయన ఎరుగుతూ వచ్చినాడు. మన పేరుతో మనల్ని పిలుస్తూ వచ్చినాడు. మన పేరు పెట్టి ఆయన మనల్ని పిలుస్తూ వచ్చినాడు. మనల్ని ఎరిగినటువంటి దేవుడిగా ఉంటూ వచ్చినాడు. ఆయన కంటే మనల్ని ఎవరు గొప్పగా ఎరగలే. మనలో ఉన్నటువంటి సమస్తము ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయన మేపేటువంటి గొర్రెలంగా ఉన్నాం. మన కొరకు ఆయన ప్రాణం పెడుతూ వచ్చినాడు. అందుని బట్టి ఉదయకాల సమయంలో మనం ఆయన ఏం చేయాలి? ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు ఇక్కడ ఇంకొక మాట చెప్పండి. ఏమనంటే ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలు, ఆయన మేపు. అంతేకాదు మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి నేడు మీరు ఆయన మాట, 7వ వచనం చివరి భాగం చూడండి, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. కాబట్టి మనల్ని ఎందుకొరకే పిలుస్తూ వచ్చినాడంటే ఆయన మాటకి విధేయత చూపించడం ద్వారా మనం ఆయన్ని ఏం చేసినట్లు? ఆయన్ని ఆరాధించినట్లు కదా. అందుకే చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయము 27వ వచనం, వినును, నేను వాటిని ఎరుగుదును, అది నా గొర్రెలు నా స్వరము వినును. కాబట్టి ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు, మన కొరకే ప్రాణం పెడతా వచ్చినాడు. అందుకే కీర్తనకారుడు 23వ అధ్యాయంలో అగాధ కదా, చూడండి 23వ అధ్యాయము, కీర్తన 23వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే గాఢాంధకార లోయలో చాలు. చూడండి మొదటి వచనంలో యెహోవా నా కాపరి, అది మనల్ని గాఢాంధకారంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు అంటే ఆయన ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చినాడు, మనల్ని కాపాడుతూ వచ్చినాడు. మనము అంధకారంలో జీవిస్తూ వచ్చినాం. అటువంటి మనల్ని ఆయన వెలుగులోకి నడిపిస్తూ వచ్చినాడు. నడిపించి మనల్ని కాపాడి మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నా గొర్రెలు ఏం చేస్తాయంట? అది మనము ఆయన స్వరాన్ని విని ఆ విధంగా మనం ఆయన్ని ఆరాధించేటువంటి వారంగా మనం ఉంటున్నారు. చివరిగా ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. ఆలోచించుము, చాలు. చూడండి మనం ఎట్లా ఉన్నామంటే ఆయన ఆజ్ఞని గైకొనటం వలన ఏం చేస్తాడంట? ఆయన ఆజ్ఞని లేకపోతే ఆయన మాటల్ని గైకొనకుండా మనం ఎంతగా ఆరాధించినా కూడా అది ఏమైపోతుందంటే వ్యర్థమైనటువంటి ఆరాధన అయిపోతుంది. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే మనం నిజంగా ఆయన్ని యథార్థంగా మనం ఆయన ఎప్పుడు ఆరాధించగలుగుతామంటే ఎప్పుడైతే ఆయన మాటలకి విధేయత చూపిస్తామో అప్పుడే మనం నిజమైనటువంటి ఆరాధన, యథార్థమైనటువంటి ఆరాధన మన జీవితంలో మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా మనం ఆరాధించినట్లు దేవుడు మనకు సహాయం చేయాలి.